హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేచురల్ స్టార్ నాని వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు. డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలు చేయడమే కాకుండా తన మార్కెట్ స్థాయిని కూడా పెంచుకుంటూ వెళ్తున్నాడు. ప్రస్తుతం నాని శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఈ సినిమా 2025 వేసవిలో విడుదల కానుంది. ఇక ఇటీవల శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో మరో ప్రాజెక్టును లాంచ్ చేసిన నాని ఈ చిత్రం షూటింగ్ను వచ్చే ఏడాది ప్రారంభించనున్నారు. ఇవి కాకుండా నాని సుజిత్ కాంబినేషన్లో మరో యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందబోతుంది. ఈ సినిమా పవన్ కళ్యాణ్ ఓజీ అనంతరం స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇలా పలు డిఫరెంట్ సినిమాలతో బిజీగా ఉన్న నాని మరిన్ని కొత్త కథల కోసం చర్చలు జరుపుతున్నారు. తాజాగా నాని షైన్ స్క్రీన్స్ నిర్మాణ సంస్థ సాహు గారపాటి హరీష్ పెద్ది కలయికలో మరో ప్రాజెక్ట్ ప్లాన్ అవుతున్నట్టు సమాచారం. టక్ జగదీష్ తర్వాత వీరు మళ్ళీ కలిసి పనిచేయబోతున్నారు. ఈ ప్రాజెక్టుకు మలయాళ దర్శకుడు విపిన్ దాస్ దర్శకత్వం వహించనున్నారని సమాచారం. ఇక విపిన్ దాస్ మంచి కంటెంట్ ఉన్న దర్శకుడు. ఇప్పటికే జయ 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 హే సినిమాను, అదేవిధంగా గురువాయూర్, అంబల నడాయిల్ వంటి విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆయన చెప్పిన కథ నానికి బాగా నచ్చడంతో ఈ ప్రాజెక్టుకు ఆయన సంతోషంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. త్వరలో ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వెలువడనుంది. విపిన్ దాస్ దర్శకత్వంలో నాని నటించబోయే సినిమా 2026లో సెట్స్ పైకి వెళ్లనుందట. ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఈ సినిమా మొదలు కానున్నట్టు తెలుస్తోంది. విభిన్నమైన కథాంశాలతో విపిన్ దాస్ తెరకెక్కించబోయే ఈ చిత్రం కూడా ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకం వ్యక్తమవుతుంది. ఇక ఇప్పటికే వరుస విజయాలతో జోరు మీదున్న నాని కొత్త తరహా కథలపై దృష్టి సారిస్తున్నారు. ప్రతి సినిమాలో వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకుల మనసు దోచుకుంటున్న నాని విపిన్ దాస్తో కలయికలో కూడా ఇదే స్థాయిలో కొత్తదనాన్ని అందిస్తుందని టాక్. ఇటీవలే మలయాళం దర్శకులు తక్కువ బడ్జెట్లో బెస్ట్ అవుట్పుట్ ఇస్తారని అంటారు. ఇక నానితో సినిమా అంటే ఇప్పుడు బడ్జెట్ 50 కోట్లు దాటుతుంది. కాబట్టి ఆ దర్శకుడికి ఫ్రీ హ్యాండ్ లభించినట్టే. మరి అలాంటి దర్శకుడితో నాని ఎలాంటి కంటెంట్ను రప్పిస్తాడో చూడాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.